హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మల్టీగ్రెయిన్ పెసరట్టు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. మామూలుగా తినే పెసరట్టు బోర్ కొట్టినప్పుడు, ఇలా హెల్తీగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవాలి. 2 గ్లాసులు పచ్చపెసలు, 1 గ్లాసు బియ్యం, 1 గ్లాసు రాగులు, అర్ధ గ్లాసు నల్ల ఉద్దులు, అర్ధ గ్లాసు తెల్ల ఉద్దులు ఇవన్నీ వేసుకొని నీళ్ళల్లో బాగా కడుక్కొని ఒక రాత్రి మొత్తం నానబెట్టి తెల్లవారు లేచిన తర్వాత మిక్సీ జార్లోకి నీట్గా కడిగి వేసుకోవాలి. అందులో 3 ముక్కలు అల్లము, 2 పచ్చిమిర్చి వేసుకొని నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. కన్సిస్టెన్సీ కూడా కొంచెం ఇలా ఉండాలి అన్నమాట. అప్పుడే దోశలు బాగా వస్తాయి. నేను రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇంకా ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్లతో ఒక దోశ వేసుకుంటున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అప్పుడే చాలా బాగా వస్తుంది దోశ అన్నమాట. దోశ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ మల్టీగ్రెయిన్ పెసరట్టు చాలా హెల్తీ, ఆరోగ్యానికి ఇది బెస్ట్ రెసిపీ కూడా బ్రేక్ఫాస్ట్లోకి. ఇందులోకి టమోటా చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. టమోటా చట్నీ ఎలా చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, చూడండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.